పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ధర్మపురిలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు, వీపు అడ్లూరి లక్ష్మణ్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, లోక్సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఇతర ముఖ్య నేతలు మీటింగ్కు హాజరయ్యారు. సమావేశంలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరికీ కూడా మీరు రేవంత్ రెడ్డి గారు ఈ 5 గ్యారెంటీలు అమలు చేసి ఇంకొక గ్యారెంటీ ఉంది, అది కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పి మనందరికీ మాట ఇవ్వడం జరిగింది. మొన్న రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినప్పుడు ఏఐసిసి మేనిఫెస్టోలో మనందరికీ కూడా రైతులకు ప్రత్యేకంగా వారు దృష్టిలో పెట్టుకొని మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టం ప్రకారంగా చేస్తామని చెప్పి మీకు హామీ ఇవ్వడం జరిగింది. మొన్న రైతులు ఢిల్లీలో కూడా వారు ధర్నా చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు, కానీ రాహుల్ గాంధీ గారు వచ్చారు. మనందరికీ కూడా ఎంఎస్పి ప్రైస్ ఏదైతే ఉందో మనకు చట్టం ప్రకారంగా చేస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎక్కువ సమయం తీసుకోను, మీకు ఒక విషయం చెప్తాను. ఏదైతే మీరందరూ నాకు ఆదరించి నన్ను గెలిపించినారో నేను మీకు సేవలు చేయడం జరిగింది. అలాగే గడ్డం వంశీకృష్ణ కూడా మీతో ఉంటాడు, మీతో పనిచేస్తాడు, మీ సమస్యలు పరిష్కరించి మీ అందరితో ఉండి కలిసి మెలిసి ఎంపీగా ఉంటాడని చెప్పి మీ అందరితో చెబుతూ 2 అంశాలు మాట్లాడేది ఉంది. మీరు అందరూ చూసినారు, కరువు కాలం ఉంది, దేశంలోనే కరువు ఉంది. కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ మిషన్ కాకతీయ అని చెప్పి ప్రజలకు పాత పైపులు వేసి ప్రజలకు ఇబ్బందిలో పెట్టిన విషయం మీరు అందరూ చూస్తున్నారు. మన ధర్మపురిలో కూడా ఈశ్వర్ గారు వెళ్ళినప్పుడు అందరూ బిందెలు చూపించి అరే మా నీళ్ళు ఏమైంది, కేసీఆర్ గారు అప్పుడు అన్నారు మీకు ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుంటే నేను ఓట్లు అడగనని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కానీ మీరు మిషన్ భగీరథి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్డబ్ల్యూఎస్లో సుమారు 70% వరకు కూడా అన్ని పైప్ లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని కూడా పూర్తిగా చేయడం జరిగింది. కానీ కేసీఆర్ కేవలం కమిషన్లు దోచుకోనికే ఈ మిషన్ భగీరథలో 45,000 కోట్ల కుంభకోణం ఉన్నది, స్కామ్ ఉన్నది. మీరు చూసినారు మొన్న ఎలక్ట్రల్ బాండ్స్, చాలా మంది అనుకుంటారు ఎలక్ట్రల్ బాండ్స్ ఏంది, ఎలక్ట్రల్ బాండ్స్ కేవలం లంచాలు ఇచ్చే బాండ్స్ అన్నమాట. ఇది కేసీఆర్కి మిషన్ భగీరథలో లంచాలు ఇచ్చి 500 కోట్ల రూపాయలు లంచాలు ఎలక్ట్రల్ బాండ్స్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మిషన్ భగీరథ ఒక స్కామ్ అంటే కాళేశ్వరం ఇంకొక స్కామ్. అంటే మనం చూస్తున్నాము ఆ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే అహంకారంగా చేసినారో, నిన్ననేమో సంగారెడ్డి మీటింగ్ లో చెప్తున్నారు పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారని. కానీ మర్చిపోతున్నాడు కేటీఆర్ ఎప్పుడైతే ఇసుకే దందా కేసులో ఉన్నదో అక్కడ దళితులకు పాపం కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి వారు అనేకమైన కేసులు వారిపైన పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. తర్వాత మహబూబ్ నగర్లో కూడా అక్కడ దళితుల్ని ఇసుక దందాలు పోతూ లారీ యాక్సిడెంట్ చేసి చంపి అక్కడ ఎవ్వరు కూడా పోయి వారిని పరామర్శించి వారికి ఏదైనా కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి కూడా ఆలోచించలేదు. తప్పుడు కేసులు పెట్టడంలో మీరు ఎప్పుడైనా మంత్రి గారు వస్తున్నారంటే అందరినీ రాత్రి అరెస్ట్ చేసి వాళ్ళ ఇంట్లో కట్బంధం చేయడం జరిగింది. ఈ అహంకారపు ఏ ముఖ్యమంత్రి ఆ రోజులలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు ఏదైతే వ్యవహరించారో ప్రజలందరూ కూడా వారికి సరైన గుణపాఠం చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఇంకొక 10% పడిపోవడం జరిగింది. ఇప్పుడే మన ఎమ్మెల్యేస్ గారు అందరు కూడా ఇదే చెప్పినారు, మీరు భారీ మెజారిటీతో గెలిపిస్తే మనము పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మనం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఎక్కువ నిధులు మన పార్లమెంట్ సెగ్మెంట్లో అడగడానికి ఒక అవకాశం మీరందరూ కూడా కల్పించాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఎక్కువ సమయం తీసుకోకుండా వంశీ గారిని ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.